హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మోటోరోలా మొబైల్ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మోటోరోలా H20 అనే ఫోన్ అయితే లాంచ్ చేసింది. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే డీప్ గా అయితే రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ మొబైల్ ఫోన్ కి వచ్చేసి ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 29,999 రూపీస్, నియర్లీ మనకి 30,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ కి ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి కంప్లీట్ గా చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. కొత్త డిజైన్ అయితే వస్తుంది. 2021 లో ఒక మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అనేది ప్రో కింద అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. అదేవిధంగా బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. కంప్లీట్ గా మన బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసి ప్లాస్టిక్ అయితే వస్తుందని చెప్తున్నారు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ని యూజ్ చేసి ఉంటే బెటర్ గా అయితే ఉండేది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే బిల్ క్వాలిటీ అనేది మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 163 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. మనకి చేతిలో పట్టుకున్నప్పుడు అయితే ఫోన్ అనేది చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే మనకి 7mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చాలా సన్నంగా అయితే ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ కి వచ్చేసి బెస్ట్ స్లిమ్మెస్ట్ ఫోన్ అనే అవార్డు కూడా వచ్చింది. అంటే అంత చాలా సన్నంగా ఉంటుందని అర్థం. ఈ ఫోన్ లో వచ్చేసి మనకి వెయిట్ ఇంకా అలాగే థిక్నెస్ చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ లో చూసుకున్నట్లయితే IP52 స్ప్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే చాలా ఫోన్స్ వచ్చేసి మనకి IP52 మనకి స్ప్లాష్ ప్రూఫ్ ను కూడా ఎవరు వీళ్ళు వచ్చేసి మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.7 ఇంచెస్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటుంది. వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 385 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అదే విధంగా HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనకి 1 బిలియన్ కలర్ సపోర్ట్ అయితే వస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో డిస్ప్లే అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. డిస్ప్లే అనేది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఆండ్రాయిడ్ నుంచి వచ్చేసి స్టాక్ UI అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ ఫోన్ లో మనకి అప్గ్రేడ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 12 వస్తుంది. ఇంకా అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 13 కూడా వస్తుంది. ఈ ఫోన్ అనేది మనకి వీళ్ళు అప్గ్రేడ్ కూడా ఇస్తారని మనకి ప్రామిస్ అయితే చేశారు. ఇంకా అలాగే 2 years వరకు వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి ఈ ఫోన్ కి వచ్చేసి. అదే విధంగా మనకి మోటోరోలా వచ్చేసి ఒక యాప్ ని అయితే డిజైన్ చేసింది. ఇదేంటంటే మనకి మన దగ్గర ఎటువంటి ల్యాప్టాప్ ఉన్నా ఈ యాప్ ద్వారాగా మనం ఫోన్ స్క్రీన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం ల్యాప్టాప్ డిస్ప్లే మీద అయితే చూసుకోవచ్చు. మనకి థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని యూజ్ చేయకుండా ఈ యాప్ని యూజ్ చేసుకుంటే మనకి చాలా సెక్యూర్ ఇంకా అలాగే మనకి ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్ ని కూడా ఈసారి మనకి ఇంప్లిమెంట్ చేశారు మోటోరోలా కంపెనీ. ఇంకా అలాగే ఈ ఫోన్ లో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ నుంచి వచ్చేసి 700 సిరీస్ నుంచి వచ్చేసి కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకి 6 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి క్వాల్కామ్ లో ఏ ప్రాసెసర్ కాంపిటేటర్ అంటే క్వాల్కామ్ నుంచి వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెసర్ కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. మనకి రెండు కూడా దాదాపు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి 860 అనేది మనకి 4G ప్లాట్ఫామ్ మీద అయితే వస్తుంది. ఈ 788 ప్రాసెసర్ వచ్చేసి మనకి ఈ ప్రాసెసర్ అనేది మనకి 5G సపోర్ట్ అయితే వస్తుంది. అంతే డిఫరెన్స్. అలాగే ఈ ఫోన్ లో ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 8GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఈ ఫోన్ లో మనకి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే లేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే చాలా ఫోన్స్ వచ్చేసి మనకి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఇవ్వరు కాబట్టి వీళ్ళు ఇవ్వలేదు, అది వదిలేండి. కాబట్టి ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ లో మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 30 watts అయితే ఇస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకి ఒక 65 అయినా లేకపోతే ఒక 50 watts నేను ఇచ్చుంటే బెటర్ గా అయితే ఉంటుంది. 30 watts అనేది అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్ లోనైతే ఇప్పుడు ప్రెసెంట్ మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫాస్ట్ ఛార్జర్ అనేది. బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీ కెపాసిటీ అనేది పర్వాలేదు, బాగుంటుంది. కాకపోతే యావరేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు బ్యాటరీ యొక్క లైఫ్ అనేది. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. 108 మెగాపిక్సెల్ వచ్చేసి ప్రైమరీ సెన్సార్. దీని అపర్చర్ వచ్చేసి f1.9 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది 8 మెగాపిక్సెల్ లో. ఇంకా అలాగే 13 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో వచ్చేసి 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది.
1080pలో వచ్చేసి 30fps 60fps 120fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 720pలో చూసుకున్నట్లయితే 960fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే కెమెరాస్ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు, ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.3 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో మనకి 4K ఆప్షన్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అయితే మనకి 5G సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకి ఏదైతే 5G బ్యాండ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి 5G 11 బ్యాండ్ అయితే వస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఈ బ్యాండ్ యూస్ చేయడం వల్ల మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఇంకా మనకి ఫాస్ట్ అండ్ స్పీడ్ గా అయితే ఉంటుంది. దీన్ని బట్టి వచ్చేసి మనకి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అదే విధంగా మనం నెట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ల్యాగ్స్ లేకుండా మనకి అనేది నెట్వర్క్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అందుకే వీళ్ళు వచ్చేసి మనకి 5G 11 బ్యాండ్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసి ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఫోన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. స్పీకర్స్ వచ్చేసి అట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి 3.5mm ఆడియో జాక్ ఇచ్చుంటే ఇంకా బెటర్ గా అయితే ఉంటుంది. మోటో ఎందుకు స్కిప్ చేసిందో నాకైతే అర్థం అవట్లేదు. చాలా కంపెనీస్ వచ్చేసి స్కిప్ చేస్తాయని చెప్పేసి వీళ్ళు కూడా మనకి స్కిప్ చేసేసారు. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి రేర్ సైడ్ అయితే రావట్లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఇది మనకి యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా ఉంటుందని చెప్పి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ యొక్క కలర్స్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరికైనా ఒక మంచి ఫోన్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి కొత్త ప్రాసెసర్ తో వస్తుంది, డిస్ప్లే బాగుంటుంది, మనకి డిజైన్ కూడా బాగుంటుంది, ఇంకా అలాగే కెమెరాస్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ లో మనకి ఈ ఫోన్ అనేది బాగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. కాబట్టి 30,000 లో ఎవరైనా ఒక ఫోన్ కొనాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కొనండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.